హాయ్ అండి. మనం లాస్ట్ క్లాస్లో డీప్ బ్యాక్ నెక్ కుర్తి పేపర్ మార్కింగ్ చేసాం కదా. ఈరోజు మనం ఫ్యాబ్రిక్ కట్ చేద్దామండి. అందుకు నేను 2.5 క్లాత్ మెటీరియల్ తీసుకున్నానండి. 4 ఫోల్డ్స్ చేశానండి. అంటే డబుల్ ఫోల్డ్ 4 లేయర్స్లో ఫోల్డ్ చేశాను. మనకి ఎంతైతే విడ్త్ కావాలో అంతవరకే ఫోల్డ్ చేసుకున్నాను. రిమైనింగ్ క్లాత్ మనం హ్యాండ్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మరి విడ్త్ని బట్టి మీరు ఫోల్డ్ చేసుకోవాలండి. 4 లేయర్స్గా కట్ ఇది అవుట్లైన్ కట్ చేసేసుకున్నానండి. నెక్ కట్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ మనము ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందాము. ఇందులో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ 2 పార్ట్స్ ఉన్నాయి కదండి. అందులోకి ఒక పార్ట్ రిమూవ్ చేసి ఏదైనా ఒక ఫ్రంట్ పీస్ తీసుకొని మనం ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకుందాము. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందాము. ఇదే సేమ్ పీస్కి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ కట్ చేసుకుందామండి. ఇక్కడ షోల్డర్ కూడా మన 0.5 ఇంచ్ డౌన్ తీసుకున్నాం కదా, అది కూడా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక పీస్కి బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుందాము. అండ్ షోల్డర్ ఇక్కడ లైనింగ్ పీస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. నేను దీనికి లైనింగ్ అటాచ్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. సేమ్ మెజర్మెంట్స్ ఏదైతే ఫ్యాబ్రిక్ కట్ చేసామో లెంత్లో మాత్రమే డిఫరెన్స్ అండి. ఒక 2 to 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి లైనింగ్ పీస్కి. సేమ్ మెజర్మెంట్స్, రిమైనింగ్ అంతా సేమ్ మెజర్మెంట్స్. లైనింగ్ పీస్ కూడా కట్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కటింగ్ చూద్దాము. హ్యాండ్స్ కటింగ్ ఇక్కడ నేను ఫస్ట్ 2 లేయర్స్ ఇలా ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఫోల్డ్ చేస్తున్నానండి. 4 లేయర్స్ డబుల్ ఫోల్డ్ 4 లేయర్స్లో చేసుకున్నానండి. ఏదైతే మనకి ఫోల్డింగ్ వైపు మన సైడ్ ఉండాలండి. ఫోల్డింగ్ వైపు మన సైడ్ వచ్చేసి లెంత్ అండి, మన హ్యాండ్స్ లెంత్. ఇది 0 to 2 వచ్చేసి చెస్ట్ బై 10. ఇక్కడ 2 to 3 వచ్చేసి చెస్ట్ బై 5. నెక్స్ట్ 1 to 4 వచ్చేసి మనకి స్లీవ్ బాటమ్ బై 2 అండి. స్లీవ్ బాటమ్ బై 2. నెక్స్ట్ 1 ఇంచ్ సీవింగ్ అలైన్స్ పర్పస్ కోసం నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశానండి. సేమ్ స్కేల్తో డ్రా చేసేసుకుందాం, అటాచ్ చేద్దాం లైన్స్. సేమ్ ఏదైతే మనము మెజర్ చేసుకున్నామో అక్కడికి నేను స్ట్రైట్ లైన్ డ్రా చేశానండి. అది ఆ 1 ఇంచ్ కాదండి, ఏదైతే కరెక్ట్ మెజర్మెంట్స్ చేసామో దానికి వరకు లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ నుండి ఇక్కడికి 0 to 3కి నేను మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. మిడ్ పాయింట్ మెజర్ చేసుకొని జస్ట్ 1/2 ఇంచ్ అప్వర్డ్ మెజర్ చేసుకోవాలండి. బ్యాక్ హమ్ హోల్ కోసం 1/2 ఇంచ్ అప్వర్డ్ మెజర్ చేసుకొని అక్కడ నుండి దీనికి 3 వరకు మనం స్ట్రైట్ లైన్ స్కేల్తో డ్రా చేయాలి లైన్. మళ్ళీ ఆ పాయింట్ నుండి మళ్ళీ 0కి ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసుకొని కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్ ఆర్మ్ హోల్ కర్వ్ అలా పెట్టేసుకొని మనము కర్వ్ షేప్ డ్రా చేసేసుకోవాలండి. సేమ్ అలాగే ఉంచి నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా మనం డ్రా చేసుకుందామండి. జస్ట్ కొంచెం డౌన్ అనేసి మనం మిడ్ పాయింట్ మెజర్ చేసాం కదండి, ఆ పాయింట్కి టచ్ అయ్యేలాగా మనం కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలండి. సేమ్ జస్ట్ ఇలా రివర్స్లో మనం ఆర్మ్ హోల్ కర్వ్ టర్న్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ మనం ఇది మెజర్మెంట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనం అవుట్లైన్ కట్ చేసుకుందాము. బ్యాక్ ఆర్మ్ హోల్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏదైతే చూపిస్తున్నానో ఆ లైన్ మనం బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసుకుందాము. దానికంటే ముందు కట్ చేసుకునే ముందు మనము హ్యాండ్స్ రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేయాలండి.
రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసుకొని ఫస్ట్ మనం ఓపెన్ చేసి రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలండి. ఏదైతే కర్వ్ షేప్ ఉందో ఆ కర్వ్ షేప్ అది ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండి, అది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసేసుకున్నానండి. చూడండి, మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ కంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం తక్కువ ఉంటుంది, బ్యాక్ ఆర్మ్ హోల్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలండి. ఇదండి మనం ఇది నెక్స్ట్ ఇది క్రాస్ పట్టీస్ కట్ చేసుకున్నానండి. నెక్ ఫినిషింగ్ కోసం క్రాస్ పట్టీస్ 2 పీసెస్ కట్ చేసుకున్నాను. ఇవి 2 సేమ్ విడ్త్లో, లెంత్ వచ్చేసి మనం హ్యాండ్స్కి బాటమ్ పట్టీ కోసం నేను యాజ్ పర్ లెంత్ తీసుకున్నాను. బాటమ్ పట్టీ యాడ్ చేద్దామని 2 ఇంచెస్ విడ్త్ అండ్ లెంత్ యాజ్ పర్ మన స్లీవ్ బాటమ్ ఎంతైతే ఉంటుందో దానికోసం కట్ చేసుకున్నాను. ఇదండి మనం లైనింగ్, ఫ్యాబ్రిక్ ఇవన్నీ నా నెక్ ఫినిషింగ్ అంతా క్లాత్ మొత్తం కట్ చేసేసుకున్నానండి. మనం నెక్స్ట్ క్లాస్లో మనం దీన్ని లైనింగ్ అటాచ్ చేయడం అండ్ షోల్డర్స్ అటాచ్ చేయడం, హ్యాండ్స్ అటాచ్ చేయడం, నెక్స్ట్ రిమైనింగ్ థింగ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. కొత్తగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళ కోసం చేశానండి. మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకుంటే వాళ్ళకి షేర్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్